స్టాఫ్ చేస్తున్నాం కాబట్టి వచ్చినారా నోడల్ ఆఫీసర్ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ నోడల్ ఆఫీసర్ కాబట్టి ఎంసీసీ టీమ్స్ కొంచెం యాక్టివ్ ఉండాలి. ఎంసీసీ కానీ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ ఎక్స్పెండిచర్ అనేది అన్లిమిటెడ్. కానీ మీ ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో ఎంసీసీ చాలా క్రూషియల్. ఈ ప్రచారం కానీ ఈ రకరకాలుగా ఉన్నది కాబట్టి ఎంసీసీ టీమ్స్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కొంచెం జాగ్రత్తగా ఉన్నాయి. వీడియో మనకి 27th పోల్ డే ఉంది కాబట్టి వీఆర్ అబౌట్ 15 days అవే. సో ఇప్పుడు కావాల్సిన అరేంజ్మెంట్స్ నోడల్ ఆఫీసర్ సైడ్ నుంచి మీకు అందరికీ కూడా అవగాహన ఉంది. మోరలెస్ సేమ్ ఉంటుంది ఎక్సెప్ట్ దట్ ఇట్ ఈస్ బ్యాలెట్ బాక్సెస్ అండ్ నాట్ ఈవీఎంస్ కాబట్టి కొంచెం హ్యాండ్లింగ్ ఆఫ్ ది బ్యాలెట్ బాక్సెస్ అండ్ కావాల్సిన మెటీరియల్స్ ఇట్లాంటివన్నీ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బ్యాలెట్ బాక్సెస్ రెడీ చేసి పెట్టుకోండి. క్లీనింగ్ అవ్వచ్చు, నంబర్ కనిపించేలాగా అది స్క్రేపింగ్ అవన్నీ కూడా కంప్లీట్ చేపియండి. రెస్పెక్ట్ టు పోలింగ్ స్టేషన్స్ రీసెంట్గానే అన్ని రిపేర్స్ అయినాయి కాబట్టి దే షుడ్ నాట్ బి అ ప్రాబ్లం. నంబరింగ్ ఒకటి మళ్ళీ రీపెయింట్ చేసి ఆ నంబరింగ్ చేసుకోవటము అట్లాంటి ఆస్పెక్ట్స్ కొంచెం చెక్ చేసుకోండి. అండ్ ఎనీ పొలిటికల్ మెటీరియల్ ఇన్సైడ్ ద క్లాస్ రూమ్స్, అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్స్ అవి కూడా డిఫేస్మెంట్ అన్ని కూడా ఇమీడియట్గా క్లియర్ చేసుకోవడానికి చూడండి. ఫెసిలిటేషన్ సెంటర్ అనేది సెకండ్ ట్రైనింగ్ అప్పుడు మనము ట్రైనింగ్ సెంటర్లోనే ఏర్పాటు చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ రోజే వాళ్ళ నుంచి ఆ ఫామ్ 12 అప్లికేషన్ అనేది తీసేసుకొని పెట్టుకోండి. అండ్ ఆ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో డైలీ ఎంసీసీ నోడల్ ఆఫీసర్కి కూడా కమ్యూనికేట్ చేయండి సో దట్ రిపోర్ట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ఉంటాయి. విత్ రెస్పెక్ట్ టు ఎంపీడీఓస్ మీరు ఈ ఏఎంఎఫ్ పోలింగ్ స్టేషన్స్లో డిఫేస్మెంట్ ఈ ఆస్పెక్ట్స్ కొంచెం చూసుకోండి. అండ్ పోల్ డే రోజు కావాల్సిన అరేంజ్మెంట్స్ లైక్ ఫుడ్ అవ్వచ్చు, అక్కడ ఉంటున్న స్టాఫ్ ఆ రోజుకి ఆర్ ముందు రోజు ఈవినింగ్ వస్తున్న అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సీసీటీవీస్ ఎవరైతే సెంట్రలైజ్గా పంపిస్తామో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని అవి ఇన్స్టాలేషన్స్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది.